మలేషియాలో సినీ ఫక్కీలో ఒక దాడి జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక హోటల్ మీదకి ఒక్కసారిగా చుట్టుముట్టినటువంటి మలేషియన్ సెక్యూరిటీ ఫోర్సు అందులో ఉన్నటువంటి పబ్లిక్ని అందరినీ ఖాళీ చేయించింది. ఆ తర్వాత ఒక రూమ్లో ఉన్నటువంటి వ్యక్తిని బంధించింది. అతని దగ్గర దాదాపుగా 15 పైగా గ్రెనేడ్లు ఉన్నాయని, తుపాకులు ఉన్నాయని, రకరకాల ఆయుధాలు ఉన్నాయి అన్నటువంటిది ఐడెంటిఫై చేసింది. అతను ఇజ్రాయెల్కి సంబంధించిన పౌరుడని తేల్చింది. ప్రస్తుతం అతన్ని నిర్బంధించారు. అతను మొసాద్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నిఘా విభాగానికి సంబంధించిన వ్యక్తి అని అనుమానిస్తున్నాం, దర్యాప్తు జరుపుతున్నామని మలేషియన్ పోలీసులు ప్రకటించారు. వాస్తవంగా ఏ స్పై కూడా జేబులో గ్రెనేడ్లు పెట్టుకుని తిరగడం, హోటళ్లలో ఉండడం, వాళ్ళకి వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. ఒక రష్యాలో, మాస్కోలో జరిగిన వ్యవహారం లాంటిది ఏదన్నా మలేషియాలో చేయడానికి వచ్చినటువంటి ఇంకెవడన్నా వెదవేమో అది తర్వాత దర్యాప్తులో తేలుతుంది.